నమస్తే మేడం, మా అహింసా మెడిటేషన్ ఛానల్ తరపున మీకు ధన్యవాదాలు. ముందుగా మీ పేరు, మీరు ఏ ఊరి నుంచి వచ్చారు, మీ ఊరి పేరు, మీ ధ్యానానుభవాలు ప్రేక్షకులు పంచండి మేడం. నమస్తే సార్, నా పేరు రోహిణి, నెల్లూరు జిల్లా కందుకూరు నుంచి వచ్చాను. నేను గత 6 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను. మీరు అప్పుడు బిఫోర్ మెడిటేషన్ మాంసం తినేవాళ్ళ? జీవితం ధ్యానం తర్వాత నా జీవితం అని చెప్పాలి. ఓకే. ధ్యానానికి ముందు నా జీవితం ఏంటంటే ప్రతిరోజు నాన్ వెజ్ ఉండాలి, మాక్సిమం 2 డేస్కి ఒకసారన్నా ఉండాలి. విపరీతంగా తినేవాళ్ళం. టైం పాస్కి మాకు 4ంటికి ఎప్పుడైనా బోర్ కొడుతుందంటే కూడా వెళ్ళి కొనుక్కొని తినేంత రకాలం. మాక్సిమం మేము ఏంటంటే ధ్యానానికి ముందే నాన్ వెజ్ కూడా తినకూడదని డిసైడ్ అయ్యాయి. ఎందుకంటే ఒక రోజు మేము మటన్ కొందామనేసి వెళ్తున్నాము, వాకింగ్ చేస్తా. ఆ రోజు ఒక జీవిని చంపి ఇంకొక జీవి అంటే ఒక గొర్రెని చంపేశారు. ఇంకొక గొర్రె నన్ను కూడా చంపుతారేమోనని బాధతో భయంతో ఒకటే ఏడుస్తుంది. నాకు అనిపించింది, అర్రే దీన్ని చంపి మనం తినటం వల్ల ఆ జీవి అంత బాధపడుతుంది, దీన్ని వదిలేస్తే బాగుండని నా పక్కన ఒక ఆంటీ నేను కలిసి వెళ్ళాము. ఆంటీ వదిలేయమని చెప్తాము, నేను ఆ డబ్బులు నేను కడతాను, 3000 ఎంతో, అది బాధపడుతుంది, నేను చూడలేకపోతున్నాను, ఆ హింసని నేను చూడలేను అని చెప్తే వాళ్ళు ఉదయాన్నే అరుస్తారమ్మా వచ్చేసే అంది. అంటే ధ్యానానికి రావటానికి అదే నాకు తొలిమెట్టు. నేను ఆ రోజు ఈవినింగ్ పిఎంసి ఛానల్ చూడటం అంటే పత్రి సార్ నన్ను ఆ రకంగా ముందలే శాఖాహారిగా మార్చుకొని నన్ను ఈ ధ్యానంలోకి అడుగు పెట్టించాడేమోనని నేను అనుకున్నాను. ఆ రోజు నుంచి ముందల మా ఇంట్లో నాన్ వెజ్లతో సహా మొత్తం మానేసాం. వెరీ గుడ్ మేడం. మీరు బిఫోర్ మెడిటేషన్ మీరు ఎంతసేపు ధ్యానం చేశారు? స్టార్టింగ్ లో ఏంటంటే నాకు ధ్యానం అసలు కుదిరేది కాదు. నాకు నేనే ట్రై చేసి వచ్చాను, నాకు ఎవరు చెప్పింది కాదు. రీసెర్చ్ చేసుకున్నా ఫస్ట్, అసలు ధ్యానం అంటే ఏంటి, ఇది నిజమేనా, దేన్ని నేను ఓడుకునే నమ్మను, మూఢనమ్మకాలు అలాంటి అసలు పట్టించుకోండి. దేవుణ్ణి నమ్మాలన్నా ఒక రీసెర్చ్ చేస్తాను, ఇక్కడ నిజంగా శక్తి ఉందా, ఎనర్జీ ఉందా అని. అలానే ధ్యానాన్ని నమ్మింది ఏంటంటే ఇది నిజంగా వీళ్ళేంటి చెప్తున్నారు, ఈ ఛానల్ ఏంటి ఇట్లా వచ్చింది, దీనివల్ల ఉపయోగం ఏంటి అనేసి నాకు నేను కూర్చొని ఎంత చేస్తే ఎంత ఎనర్జీ వస్తుంది అని ఎప్పుడు ఖాళీ దొరికితే అట్లా కూర్చొని చేసి ఒక ఎనర్జీ అనేది నా బాడీలోకి ప్రసరించడం, ఒక కరెంట్ లాగా ప్రసరించడం చూసి ఓకే దీంట్లో ఒక శక్తి అనేది ఉందని అప్పుడు నేను బయటకు పోయి జనాలతో మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అంటే సత్సంగం అంటాం, ఒకళ్ళ నుంచి గ్యాదర్ చేసేసి ఓకే దీనివల్ల ఇట్లా ఉపయోగం ఉంది అనేసి. నాకు ఆరోగ్యం కూడా అంతకుముందు బిఫోర్ మేము బిజినెస్ పెట్టాము, ఆ బిజినెస్లో మాకు ఏంటంటే 40 lakhs దాకా లాస్ వచ్చేసి నా హెల్త్ మొత్తం తల వెంట్రుకల నుంచి కాలి బొటన్ వేలు దాకా నా నరాలు మూలాల్లో చాలా జబ్బులు వచ్చేసి ఎంతో ఇబ్బంది పడి, చెప్పులు లేకుండా కాలు కింద పెట్టేదాన్ని కాదు. నిద్ర లెగిస్తున్న దగ్గర నుంచి నిద్రపోయే వరకు ఎన్నో టాబ్లెట్స్ వేసుకునేదాన్ని. అటువంటి నేను ఈ ధ్యానం నాకు నేనే రీసెర్చ్ చేసి చేయడం మొదలుపెట్టినాక 22 రోజులకే నాకున్న మెడిటేషన్ వల్ల మైగ్రేన్ తగ్గింది ఫస్ట్, తర్వాత గ్యాస్ ట్రబుల్ తగ్గింది, తర్వాత విటమిన్స్ ప్రాబ్లం తగ్గింది, తర్వాత కాళ్ళల్లో చెప్పులు వేసుకోకుండా నడవటం చేశాను. అట్లయితే దీంట్లో ఏదో శక్తి ఉందనుకొని నాకు నేను అప్పుడు 10 మందికి చెప్పడం చేసిన తర్వాత నేను ఇంకా జనాల్లోకి రావటం చేశాను. మేడం మీరు సామూహిక ధ్యానాలు, పౌర్ణమి ధ్యానాలు, అమావాస్య ధ్యానాలు చేశారా మేడం? నేను ఎప్పుడైతే దీంట్లో ఇంత శక్తిని చూశానో, బిఫోర్ నేను జాబ్ చేసేదాన్ని, MBA చేశాను. ఆ తర్వాత నేను ఒక్కదాన్ని హ్యాపీగా ఉండటం కాదు, డబ్బులు అనేది ఆటోమేటిక్గా విశ్వానికి సేవ చేస్తే, ప్రకృతికి మనం కనెక్ట్ అయ్యి సేవ చేస్తే ఆ ప్రకృతి మనకి ప్యూరిటీగా మంచి మనసుతో ఎంతైతే సేవ చేస్తామో అంతకంత ఎంత చేస్తే 1000 రెట్లు మనకు తిరిగి వస్తుందని సత్యాన్ని నేను గ్రహించాను. కాబట్టి ప్యూరిటీగా నేను సేవ చేస్తాను. అంటే మాది రెంటెడ్ హౌసెసే, విపరీతంగా క్లాసులు పెట్టడం కానీ, ర్యాలీలు పెడతాను. తర్వాత పిల్లలకి బాల వికాసం కండక్ట్ చేస్తాను, ఇంటింట ధ్యానాలు నేనే కండక్ట్ చేస్తాను, మాస్టర్స్ పెద్ద మాస్టర్స్ని పిలిపిస్తాను. అట్లా ఒకటి కాదు, ధ్యానానికి సంబంధించి ఎంత వీలైతే అంత. నాకు 24 గంటల టైంలో నిద్రపోను, తిండికి పోను, నా బిడ్డలు నా భర్తను చూసుకోను, మిగతా టైం మొత్తం నేను విశ్వానికి సేవ చేయడానికి డిసైడ్ అలా చేస్తున్నాను. మీకు దివ్యనేత్ర అనుభవాలు ఉన్నాయి మేడం? ఏమన్నా దివ్యనేత్ర అనుభవాలు లేవు, కానీ నేను శాఖాహార ర్యాలీలు ఎప్పుడైతే చేస్తానో ఆ ర్యాలీలోకి వెళ్ళొచ్చినాక ఎప్పుడైతే ధ్యానం చేసి అట్లా పడుకుంటాను, పత్రి సార్ వచ్చేసి నేను ఏ వర్క్ చేయాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి అనేసి ఆయన ఒక డిజైన్ చెప్పేస్తారు. నాకు ఇన్నర్ వాయిస్ మెసేజ్లు వచ్చేస్తాయి. ఆ ఇన్నర్ వాయిస్ మెసేజ్ రంగాలు దాన్ని ఇమీడియట్లీ ఇంప్లిమెంటేషన్ చేస్తాను నెక్స్ట్ డేని. పత్రి సార్ని కలిసారా మేడం మీరు డైరెక్ట్ గా? కలిశాను, కానీ 1 టైమే చేశాను, కానీ హాస్టల్ గా చాలా సార్లు కలిశాను. కానీ ఇప్పుడు ఎప్పుడైతే నేను కళ్ళు మూసుకొని పత్రి సార్ లేరు అనుకుంటానో
ఆయన ఇమీడియట్లీ ఆ శక్తి స్థలంలో నుంచి వచ్చేసి హాయిగా వైట్ అండ్ వైట్ వేసుకొని లాల్చీ పైజమా వేసుకొని బ్లాక్ స్పెట్స్ పెట్టుకొని పక్కన బ్యాగ్ ఉంటుంది, చక్కగా రాస్తా కూర్చుంటారు. అయితే నేను ఉన్నాను అని చెప్తారు. ఎప్పుడైతే నేను పాంప్లెట్ పంచడానికి వెళ్తానో నా పక్కనే ఉంటాడు ఆయన. ఓకే, మీరు పుస్తకాలు బాగా చదువుతారు మేడం? పుస్తకం అంటే నాకు గత జన్మల సంస్కారాన్ని బట్ట ఏమో కానీ సార్ విపరీతంగా కొన్నాను. కానీ ఆ పుస్తకం ఓపెన్ చేయగానే ఆ సబ్జెక్ట్ మొత్తం నాకు తెలిసిందేగా అని చెప్పేసి వచ్చేస్తుంది. నేను ఇమీడియట్లీ ఆ బుక్ మూసేస్తాను. ఓకే. చెప్పండి మేడం, భవిష్యత్తు ప్రణాళిక మీరు బాగా ర్యాలీలు. భవిష్యత్తు ప్రణాళిక అంటే నేనేంటంటే అందరికి ప్రతి ఒక్క ముందల ఆడపిల్లకి ఒక సమస్యతో ఆర్థికంగా బాధపడే వాళ్ళు కానీ, ఆరోగ్యంగా బాధపడే వాళ్ళు కానీ, మానసికంగా బాధపడే వాళ్ళు కానీ అందరికీ ధ్యానం ఒకటే శరణ్యం. అట్లా ముందల లేడీస్కి అది చెప్పాలి. ఆ ధ్యానం అనేది ఉంటే ఎంత స్ట్రాంగ్గా అయిపోతారని నాకు నేనే నిదర్శనం అనమాట. నేను విపరీతంగా హెల్త్ ప్రాబ్లమ్స్తో మానసికంగా చాలా బాధపడేదాన్ని. ఎప్పుడైతే ఈ ధ్యానం అనేది నా దగ్గరికి చేరిందో నేను ఇంత స్ట్రాంగ్గా తయారైపోయాను. నా ఎయిమ్ ఏంటంటే, నేను ఇప్పుడు నన్ను చాలా మంది కొన్ని వందల క్లాసులు పిలిచారు, కానీ నేను క్లాస్కి ఎవరైనా వెళ్ళి చెప్తారు ధ్యానానికి ముందు ఎలా ఉన్నారు, ధ్యానం తర్వాత ఏదైనా సబ్జెక్ట్ తెలుసుకొని చెప్తారు. కానీ ఆ క్లాస్ కన్నా కొత్త వ్యక్తికి ధ్యానం నేర్పించాలి, ప్రతిరోజు కొత్త వ్యక్తికి ధ్యానం నేర్పించాలి ఇంటెన్షన్తో ఎవ్రీడే నా ప్రణాళిక ఏంటంటే, మార్నింగ్ మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోగానే పాంప్లెట్లు తీసేసుకుంటే వెళ్ళిపోతాను. అందరికి ఒక ఏరియాలో పాంప్లెట్లు పనిచేస్తాను. ఈవినింగ్ పలానా టైంలో క్లాస్ ఉంది వచ్చేయమని చెప్తాను. అట్లా ప్రతిరోజు నేను క్లాసు ఫ్యూచర్ అని కదా ప్రెజెంట్లో చేసేస్తాను. ఇంకా ఫ్యూచర్ అయితే చెప్పాల్సిందే లేదు. ఇట్లా శాఖాహార ర్యాలీలు కానీ క్లాసులు కండక్ట్ చేయడం కానీ, ప్రతి ఒక్కరికి ఒక కేర్ సెంటర్ అనేది ఓపెన్ చేయాలి. ఆ కేర్ సెంటర్ ద్వారా ఆర్థికంగా బాధపడే వాళ్ళకి కానీ, ఆరోగ్యపరంగా బాధపడే వాళ్ళకి కానీ, మానసికంగా బాధపడే వాళ్ళకి కానీ అన్నిటికీ ధ్యానం ఒకటే శరణ్యము. అలాంటి ధ్యానము మా కేర్ సెంటర్లో మీకు ఫ్రీగా ఉచితంగా నేర్పబడును అనేసి మేము ఒక కేర్ సెంటర్ ఓపెన్ చేయాలని ఒక ప్రణాళిక ఉంది. అది నెక్స్ట్ మంత్ కానీ 5 మంత్ కానీ ఓపెన్ చేస్తాం. ఓకే మేడం, ఇప్పుడు జంతు బలులు పాపం అంటారు కదా, దాని గురించి మరి మీ జంతువులు పాపం అని అంటే, మన బిడ్డకి చిన్న ఆరోగ్యం బాగపోతేనే అయ్యో రామా అని చెప్పేసి పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోయి ఎంతో లక్షలు ఖర్చు పెట్టి ఎంతో బాధపడతాం. కానీ మనలాగే కొన్ని లక్షల జీవులు ఈ భూమి మీద పుట్టాయి. ఆ జీవికి కూడా పుట్టే హక్కు ఉంది, బ్రతికే హక్కు ఉంది, జీవించే హక్కు ఉంది. కానీ మనం వాటి స్వేచ్ఛని హరిస్తున్నాం అన్నమాట. కానీ వాటి బాధ మనం గమనించలేక అవి కోసుకొని తినటం వల్ల మన బిడ్డలకు ఆరోగ్యంగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. కానీ అట్లానే WHO ఆరోగ్య సంస్థ, హెల్త్ ఆర్గనైజేషన్ సంస్థ కూడా తెలియజేసింది ఏంటి, మీకు మాంసాహారం కాదు శాఖాహారమే తినాలి, ఆరోగ్యంగా జీవించాలి అని అంటే మీకు 72 గంటలు పడుతుంది మాంసాహారం తింటే. శాఖాహారం అయితే వితిన్ 3 అవర్స్లో 4 అవర్స్లో డైజెషన్ అవుతుందని మనం WHO హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా తెలియజేశారు. కానీ అది తెలియకుండా మన ప్రజెంట్ ఉన్న వాళ్ళంతా కరోనా తర్వాత కూడా అందరూ బాగా హెల్తీగా తయారవ్వాలి, మనకి పౌష్టికాహారం అనేది ఇవి శాఖాహారంలో కాదు మాంసాహారంలో ఉంది అని చెప్పేసి ఆ జీవుల్ని చంపేసి తిన్నారు. కానీ వాటి ఆత్మఘోషలు మనకు తెలియట్లేదు. ఇప్పుడు మనకి కరోనా లాంటివి ఇంతటి ప్రకృతి ఇంత వికటిస్తుందనంటే ఆ జీవుల ఆత్మఘోషలు మాత్రమే. మనం ప్రతి ఒక్కళ్ళము ఇట్లా మాంసము తినకూడదు, ప్రతి జీవిని ప్రేమించాలి, ప్రతి జీవిని రక్షించే బాధ్యత మనందరి పైన ఉంది అని ప్రతి ఒక్కళ్ళకి మేము అదే చేస్తుంది. ప్రతి ఆదివారం అట్లానే వెళ్తాము. ఇట్లా అమ్మవారి గుళ్ళ దగ్గర జంతు బళ్ళు ఆపేసేయాలని చెప్పేసి, నరమల్లు ఆపేసేయాలి, పల్లెటూరుల దగ్గరికి వెళ్ళిపోయి మారుమూల గ్రామాలకు వెళ్ళి మేము తెలియజేస్తున్నాం అన్నమాట. ఏ జీవిని చంపే హక్కు, మనకి ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు ఎక్కడుంది? ఏ జీవిని చంపొద్దు, జీవిని బ్రతికించాలి అనే నినాదంతో మేము మా బిడ్డలు, మా భర్త మేమందరం కలిసి ఉంటాం. మేడం, సైంటిస్టులు గొప్పవాళ్ళ, సైంటిస్టులు చెప్పిన మాట వినాలా, ప్రకృతి చెప్పిన మాట వినాలా, శాస్త్రం చెప్పిన మాట వినాలా? ప్రకృతి లేనిది ఏ సైంటిస్ట్ ఎక్కడ ఉన్నారు, శాస్త్రం ఎక్కడ ఉంది? ఫస్ట్ ప్రకృతి కదా సార్, ప్రకృతి చెప్పిందే మనం వినాలి. ఓకే, లాస్ట్ కి మీరు ఒక పాయింట్ చెప్పండి. అహింస పరమో ధర్మ, ఇదే శరణం గచ్చామా? ఏ ధర్మాన్ని అయితే మనం రక్షిస్తామో అదే ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఏ సత్యాన్ని అయితే మనం పట్టుకొని తిరుగుతామో ఆ సత్యమే మనల్ని కాపాడుతుంది అనే నిదానంతో మనం ప్రతి ఒక్కళ్ళని జీవించాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మీ చక్కటి జ్ఞానాన్ని ప్రపంచానికి అందించేందుకు అహింస మెడిటేషన్ ఛానల్ తరఫున మీకు ధన్యవాదాలు. చాలా మా అహింస మెడిటేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.